సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. ఇక యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ధర్నాలు నిర్వహించారు. 48 గంటల పాటు మహాధర్నా చేపట్టనున్నట్లు అంగన్వాడీలు తెలియజేశారు. ఇక సమస్యల పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ అయిన అంగన్వాడీ టీచర్లకు బెనిఫిట్స్ సరిగా అందడం లేదని అన్నారు. ఇప్పుడేమో పీఎంశ్రీ పథకం పేరుతో ప్రభుత్వాలు కేంద్రాలను ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించినట్లయితే రాబోయే రోజుల్లో ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మొత్తం ధర్నా చేయడం జరుగుతున్నది 48 గంటలు. ఈ రోజు 17వ తారీఖు, రేపు 18వ తారీఖు కూడా మరి 48 గంటల ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకనంటే ప్రభుత్వం ఉండి వైఖరి ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా, కమిషనర్ దగ్గరికి వెళ్ళినా, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా, మన జిల్లాల వ్యాప్తంగా లీడర్లు వెళ్ళి ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా అంగన్వాడీ పరిస్థితులు మారడం లేదు. మరి అట్లాగే మాకు ప్రతి నెల 1వ తేదీన సాలరీస్ రావాలా. మరి ఈరోజు 17వ తారీఖు కానీ ఇంత మట్టు కూడా మాకు జీతాలు లేవు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇంతగానో తిప్పాలు ఉన్నాయి. మరి అట్లాగే మరి ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలా అంటనని పీఎంశ్రీ పథకాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లను తొలగించాలి, వాళ్ళకు ఒత్తిళ్లు తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి అట్లాగే మన పోషణ ట్రాకర్, ఎన్హెచ్డిఎస్ 2 యాప్లు పెట్టిండ్రు. ఏ యాప్లో పనిచేస్తారు? ఒక టీచరు అనంటే ఒక యాప్లో అటెండెన్స్ వేసి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనంటే ఆటపాటలతోటి విద్య అంగన్వాడీ సెంటర్లల్లో ఆ మొత్తము